అక్టోబర్ 1976 మంగళవారం. గాటప్ అట్ 7:30 అండ్ ఫినిష్ విత్ ద రొటీన్. 7:30 కల్లా లేచాం, అని పూర్తి చేసుకున్నాం. వర్మ అండ్ మైకేల్ లెఫ్ట్ ఫర్ బిజినెస్ ఫర్ బ్రసెల్స్. ఐ కెప్ట్ మై సెల్ఫ్ రీడింగ్ భాగవతం అండ్ పాండర్ ఆన్ దిస్. భాగవతం మా జార్కుల్ గారు ఇచ్చిన పాండర్ ఆన్ దిస్, ఈ రెండు చదవడం ఆయన రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉండే పని. బిఫోర్ లంచ్ మిసెస్ దాల్తి కేమ్ and requested for a special interview with 2 patients in the afternoon. ఆవిడ వచ్చారు, దాల్తి అనేటువంటి ఆవిడ. మధ్యాహ్నం 2 పేషెంట్స్ తీసుకొస్తాను. దేర్ వర్ ది మెంబర్స్ ఆఫ్ WTT, మై ఓల్డ్ పేషెంట్స్, అండ్ ఓల్డ్ కపుల్. వాళ్ళు వృద్ధ దంపతులు, వాళ్ళిద్దరిని కూడా పెట్టుకుని వచ్చిందన్నమాట. దేర్ వర్ వెయిటింగ్ అట్ ది డిస్పెన్సరీ ఆఫ్ Dr. Clark's, but due to the mistake of the secretary, they were not called inside when I was giving consultations. They had to wait for a long time and return home. I accepted and we had lunch. At lunch, Emma had a discussion about Varma. వాళ్ళు ఆ ముందు రోజు సెక్రటరీ చేసిన పొరపాటు వల్ల మాస్టర్ గారి దగ్గరికి లోపలికి రావడం అనేటువంటి జరగలేదు. అందుకని ఇవాళ వాళ్ళకి చూస్తానులే అని వాళ్ళకి చూశారన్నమాట. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత వర్మ గురించి ఆవిడ మాట్లాడుతుంది మాస్టర్ గారితో. వర్మ కమ్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కింగ్స్. వర్మ అంటే ఏమిటి అని అడిగితే చెప్పారన్నమాట. ఇలా రాజుల యొక్క కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు. హీ ఈజ్ ఏ చైల్డ్ అండ్ డస్ నాట్ నో ది వాల్యూ ఆఫ్ మనీ. హీ స్పెండ్స్ ఇట్ like water. He spends the money of master like that. ఆవిడ అంటుందన్నమాట. ఆయన డబ్బుని నీరులాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, అది దాని వాల్యూ తెలియదు అని చెప్పి అందనమాట అమ్మ. మాస్టర్ గారు, ఎస్, బట్ విత్ ది కన్సెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది మాస్టర్, ఇట్ ఈస్ బికాస్ హీ షుడ్ నాట్ స్పెండ్ ది మనీ ఆఫ్ అదర్స్. He is spending it for business to earn and repay. You know, he is replacing what he is spending. తను ఏది ఖర్చు పెడుతున్నాడో దాన్ని మళ్ళీ సంపాదించి చేస్తున్నాడు. అందుకని అయితే తను సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతున్నాడు, కానీ ఇంకోళ్ళది ఖర్చు పెట్టట్లేదు అని చెప్పారు. ఇప్పుడు మార్సెల్ అంటున్నాడు, బట్ దేర్ వుడ్ బి ఏ ప్లాన్, care and some prudence in spending. Whatever we spend must be minimum and should bring the maximum benefits. This is business, master అని చెప్తున్నాడు. బిజినెస్ అంటే మనం వీలైనంతవరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని మనం పొందితే అదే బిజినెస్ అంటాడు ఆయన మార్సెల్. మాస్టర్ అన్నారు, ఎస్, అఫ్ కోర్స్ దట్ ఈజ్ వన్ వే ఆఫ్ బిజినెస్. అది వ్యాపారంలో ఒక పద్ధతి, నువ్వు చెప్పింది కరెక్టే, ఒక పద్ధతి. టెల్ మీ హౌ మచ్ యూ కుడ్ ఎర్న్ అండ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ విత్ ది ప్లానింగ్, prudence and experience of you both. Always Emma complains of her bad business and losses. I know how much you earn through your business. You know how the business of Varma is. అప్పుడు Emma, yes, but it is all due to your planning and background. నువ్వు వర్మకి నువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్లానింగ్ అది ఇచ్చి చేయడం వల్ల అతను బాగా చదువుతున్నాడు, అందువల్ల ఉన్నాడు అండి. మేము అంటే మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారంటే, మరి వర్మ కంటే మీరు వెనకాల ఉన్నారు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాడు అని అంటే మాస్టర్ గారు అన్నారు, ఎస్, దేర్ ఫోర్ వాట్ ఎవర్ వర్మ స్పెండ్స్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు వర్మాస్ ప్లాన్, ఇట్ ఇస్ నాట్ డ్యూ టు హిస్ కేర్లెస్నెస్ ఆఫ్ మనీ. ఇప్పుడు అర్థమైంది కదా మీకు అన్నారు.
Emma, still I feel that there should be some control in spending money. Without fear in spending money, man cannot be successful in business. సో ఖర్చు పెట్టడం అనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త లేకపోతే వ్యాపారంలో వాడు సరైనటువంటి విధంగా వ్యాపారం చేయలేడు. కేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫియర్. జాగ్రత్తగా ఉండడం వేరు, భయపడడం వేరు. అంటే వాడు అందుకే భయంతో ఉండాలని. దేర్ షుడ్ బి నైదర్ ఫియర్ నార్ కేర్ ఫర్ మనీ, బట్ దేర్ షుడ్ బి ఏ ప్లాన్ బిహైండ్. డబ్బు ధనం గురించి దానికి కేర్ తీసుకోవడమా లేకపోతే భయపడడం, ఈ రెండు కాదు. ఒక ప్లాన్ అనేటువంటిది. ఫియర్ మేక్స్ ఎ మ్యాన్ ఎ స్లేవ్ టు మనీ. భయం అనేటువంటిది ఏమవుతుందంటే మనకి ఏమవుతుందో అనేటువంటి భయం వల్ల వాడు మా ధనానికి వీడు దాసుడు అవుతాడు. అండ్ కెన్ నెవర్ మేక్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. కేర్ మేక్స్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ మ్యాన్ టు మనీ. కేర్, జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఏం చేస్తుంది, అది మానవుడిని మా ధనానికి ఒక సర్వెంట్, నమ్మదగినటువంటి ఇదిగా చేస్తుంది. అంటే వాడు సర్వెంట్లా చేస్తుంది. అండ్ హీ కెన్ బి స్ట్రగ్లింగ్ ఇన్ లిటిల్ బిజినెస్ లైఫ్ లాంగ్. అలాంటి వాడు జీవితాంతం చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే వాడు కేర్ ఎక్కువ. ప్లానింగ్ మేక్స్ ఎ మ్యాన్ మాస్టర్ ఆఫ్ మనీ. ఈ రెండు కాకుండా ప్లానింగ్ అనేటువంటి చేయడం వల్ల ధనానికి వీడు ప్రభువు అవుతాడు. వాడు హూ కెన్ అట్రాక్ట్ యాజ్ మచ్ యాజ్ నీడెడ్, నాట్ యాజ్ మచ్ యాజ్ హీ వాంట్స్. వాడికి ఎంత కావాలో అంత కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకు, ఎప్పుడు ఎంత కావాలో అంతవరకు అట్రాక్ట్ చేయగలడు. అండ్ దిస్ మేక్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆల్వేస్. అంటే ఎమ్మ అంటుంది, వర్మ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ అండ్ సబ్మిసివ్ టు యూ. ఇట్ ఇస్ ది టోటల్ సబ్మిషన్ దట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ వరీస్. మీకు పూర్తిగా సబ్మిట్ అయి ఉన్నాడు, అందువలన పూర్తిగా సబ్మిట్ అయినటువంటి వాడికి వరి అక్కర్ లేకుండా అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ గారు అన్నారు, టోటల్ సబ్మిషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ యాజ్ యూ థింక్. సంపూర్ణమైన శరణాగతిని చాలా నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదన్నారు మాస్టర్ గారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ స్పిరిచువల్ ఈవెన్ వెన్ యూ అప్లై ఇట్ టు బిజినెస్. సంపూర్ణ శరణాగతి అనేటువంటి దాన్ని నువ్వు వ్యాపారం కోసం అనేటువంటిది ఉపయోగించినా అది ఎసెన్షియల్లీ స్పిరిచువల్, అది ఆధ్యాత్మికమైనటువంటిది తప్ప వేరేది కాదు. టోటల్ సబ్మిషన్ టేక్స్ మచ్ లాంగర్ పీరియడ్ టు అచీవ్ దాన్ టు థింక్. అది దాని గురించి ఆలోచించడం కంటే దాన్ని పొందడం అనేటువంటి దానికి చాలా సమయం పడుతుంది, సంపూర్ణ శరణాగతి అనేటువంటిది. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ సమ్ లైవ్స్. ఒకసారి కొన్ని జన్మలు పడుతుంది సంపూర్ణ శరణాగతి చేయగలగడానికి. అప్పుడు అమ్మ అంటుంది, ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ టు యూ. నేను నాకు ఉన్నటువంటిది అంతా కూడా మీకు సబ్మిట్ చేసేసా కదా. వెన్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై టైమ్, మనీ, హౌస్, సర్వీస్, ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ వాట్ ఆల్ ఐ హ్యావ్, డస్ ఇట్ నాట్ కమ్ అండర్ టోటల్ సబ్మిషన్? ఇదంతా సంపూర్ణ శరణాగతి కాదా అంటుంది ఆవిడ. సబ్మిట్ చేశాననేది గుర్తున్నప్పుడు వాట్ ఎల్స్ దట్ డెవిల్ ఆఫ్ గాడ్ ఆర్ మాస్టర్ రిక్వైర్? ఇంతకంటే సంపూర్ణ శరణాగతి ఏమిటి కావాలనుకుంటాడు మాస్టర్ గారి భగవంతుడు? కానీ సంపూర్ణ శరణాగతి కావాలంటే ఇంతకంటే మించి ఏముంటుంది అనుకుంటున్నాడు అంటుంది. అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, డూ యూ కమ్ అవే విత్ మీ టు ఇండియా ఇఫ్ ఐ ఆర్డర్ సో? అయితే సంపూర్ణ శరణాగతి అన్నావు కదా, అన్నీ వదిలేసి నాతో ఇండియాకు వదలమంటాను, వస్తా సిద్ధంగా ఉన్నామా అని అడిగారు. స్ట్రైట్ ప్రశ్న. అంటే అప్పుడు అంటుంది, ఐ కెనాట్ లీవ్ మై ఓల్డ్ మదర్. మా అమ్మగారు ముసలి ఆవిడ వదిలేసి ఎలా వస్తాను? డూ యూ అడ్వైజ్ మీ టు అబాండన్ ది పూర్ ఓల్డ్ హెల్ప్లెస్ లేడీ అండ్ కమ్ టు ఇండియా? డూ యూ యాక్సెప్ట్ సచ్ క్రూయల్ అండ్ హార్ట్లెస్ యాక్షన్? మా వృద్ధురాలైనటువంటి తల్లిని వదిలేసి రాని అనేటువంటిది ఆ రకంగా నువ్వు చెప్పగలవు, హార్ట్లెస్ యాక్షన్ కదా అది. అంటే మాస్టర్ గారు, యూ డిసైడ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ సే దట్ యూ హ్యావ్ టోటల్ సబ్మిషన్. నీకు నువ్వే నిర్ణయించుకుని దాని సంపూర్ణ శరణాగతిని పిలుస్తున్నావు. సీ హౌ యూ రిజర్వ్ యువర్ జడ్జ్మెంట్, యువర్ ప్రోగ్రామ్ అండ్ యువర్ మదర్. నీ ప్రణాళిక, తర్వాతనేమో దాని గురించి నీ జడ్జిమెంట్, ఇవన్నీ కూడా నువ్వు
నీ నీ నిజం నీ పెట్టుకుని సబ్మిట్ చేస్తాను టోటల్గా సబ్మిషన్ అంటామేమిటి? యూ రిజర్వ్ ది థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ ఆఫ్ టోటల్ సబ్మిషన్. యూ ఆస్క్ మీ ఇఫ్ ఐ అడ్వైజ్ యూ టు డూ సో, యూ కెన్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ అడ్వైజ్ ఫ్రమ్ ది లెవెల్ ఆఫ్ సబ్మిషన్. అంటే నువ్వు సంపూర్ణమైన శరణాగతి అనేటువంటి దానికంటే నువ్వు నన్ను అడిగింది ఏమిటి? ఒక సలహా అడిగినట్టు అడిగావు. అంటే సలహా అడగడం వేరు, పూర్తి సరెండర్ వేరు, సబ్మిషన్ వేరు. నువ్వు వర్మ హ్యాస్ లెఫ్ట్ హిజ్ పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్ అండ్ హిజ్ రొటీన్ ఇంక్లూడింగ్ హిజ్ covetable job of which our marshal always advises to be too prudent. Therefore, I say that total submission is not that easy as you think. మరి వర్మ అన్నీ వదిలేసి జాబ్తో సహా అన్నీ వదిలేమన్నా వదిలేసి వచ్చాడు. మరి నువ్వు చేయగలవా అన్నారు. ఏమ్మా, యూ ఎక్స్పెక్ట్ సబ్మిటింగ్ ది పర్సనల్ మ్యాటర్స్ ఆల్సో బై యువర్ డెఫినేషన్ ఆఫ్ టోటల్ సబ్మిషన్? సంపూర్ణ శరణాగతి అంటే వ్యక్తిగతమైన కూడా పూర్తిగా శరణాగతి చేయాలని ఉద్దేశం అని అడిగింది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా వాటిని కూడా పూర్తిగా సమర్పణ చేయాలన్నా మీ ఉద్దేశం? ఇట్ విల్ బీ ఓన్లీ నాట్ మోర్ దాన్ 10% దట్ ఐ హ్యావ్ ఫర్ పర్సనల్ మ్యాటర్స్. ఉన్నటువంటి వాటిల్లో 10% కంటే ఉండవు వ్యక్తిగతమైన విషయాలు. అవి సబ్మిట్ చేయమని అవి చెప్తే టోటల్ సబ్మిషన్ అవుతుంది అని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ not to have even that, and how it is possible to live on the earth without it? ఆ మాత్రం 10% కూడా వ్యక్తిగతమైన లేకుండా ఈ భూమి మీద ఎలా జీవిస్తారు అసలు మానవులు? అవి కూడా పూర్తిగా ఇచ్చేయాలంటేను అంటే మాస్టర్ గారు, ఇట్ ఈస్ ఓన్లీ టు లూజన్ యువర్ గ్రిప్ ఓవర్ ద 10% దాన్ సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. దట్ సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. వాటి మీద ఏవైతే నువ్వు నా పర్సన్ అనుకుంటున్నావో వాటి మీద నీ యొక్క పట్టుందే, ఆ పట్టు అనేటువంటిది వదిలిపోవడం అనేటువంటి సబ్మిషన్. యువర్ మనీ, హౌస్, టైమ్ అండ్ పర్సనల్ ప్రెజెన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. నువ్వు సబ్మిట్ చేయాల్సినవి నాకున్నటువంటి ధనం అంతా గురువుకి ఇచ్చేస్తాను, అది భగవంతుడికి ఇచ్చేస్తాను, వాడికైనా లేకేమిటి? అందుకని